గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 92వ ఘట్టం దాటి 93లోకి ప్రవేశించింది. ఏనాడో భగవంతుని అనుగ్రహానికి పాత్రులం అయ్యాం కాబట్టే ఇందరము ఇక్కడికి రాగలిగాం. విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అలా లోకానికి పంచిపెట్టగలిగిన అవకాశానికి నోచుకున్నాం. ఇది సామాన్యమైనటువంటి అదృష్టం కాదు. ఎందరో తల్లిదండ్రులు విష్ణు సహస్రనామ గ్రంథాన్ని తీసి తాము చదువుతూ ఉండడమే కాకుండా తమ సంతానం చేత కూడా జాగ్రత్తగా చదివిస్తూ ఉండడంతో పాటు వాళ్ళకి అలా నేర్పుతూ ఉండడం, చిన్న చిన్న పిల్లలైనటువంటి వారికి కూడా ఇదొక అమోఘమైన పారాయణ గ్రంథం అనే విశేషాన్ని తెలియచేస్తూ ఉండడాన్ని చేస్తున్నారు. జ్యోతిర్గణేశ్వర. దేవలోకంలో అనేక గణాలు ఉంటాయి. గణము అంటే సమూహం. ఏవైతే ఆ దేవలోకంలో ఉన్నాయో అవే ఈ లోకంలో కూడా వీళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. చేసి అబ్బో మేమే గొప్పవాళ్ళం అంటున్నారు. మనం కూడా అవునవును మీరే గొప్పవాళ్ళు అంటున్నాం. ఎందుకని? అక్కడుండే విశేషాలు మనకి తెలియని వాళ్ళం కాబట్టి. తెలుసుకున్న రోజున ఎంత దొంగతనం చేశారా వీళ్ళు, మనదే పూర్వ విధానాన్ని ఎంత అనుసరించారు అనే అర్థం మనకు అర్థమవుతుంది. జ్యోతిర్గణ ఈశ్వర. నిత్య సూర్యులు అని కొందరు ఉంటారు దేవలోకంలో. నిత్య సూర్యులు అంటే వాళ్ళకి ఇంకే పని ఉండదు. భగవంతుణ్ణి చూస్తూ ఉండడం, భగవంతుణ్ణి సేవించుకుంటూ ఉండడం, భగవంతుడు ఏ ప్రదేశానికి ఎవరిని రక్షించడం కోసం లేదా ఏ దుర్మార్గుల్ని శిక్షించడం కోసం వెడుతూ ఉంటాడో ఆయన వెంట వెడుతూ ఉండడమే తప్ప వాళ్ళకి ఇంకో పని లేదు. ఎంత ఇష్టంతోనో వాళ్ళు వస్తారు తప్ప నెలకింత జీతం మాకు ఇవ్వండి అని అడిగేవాళ్ళు కానే కాదు. ఇవాళ రాజుగారు ఉన్నారనుకుందాం, ఓ పరిపాలకుడు ఉన్నారనుకుందాం. ఆయన్ని రక్షించడం కోసం, ఆయన ఏ విధమైనటువంటి దాడికి గురి కాకుండా ఉండడం కోసం వీళ్ళందరికీ ఆయన సొమ్మిస్తాడు. వాళ్ళందరూ ఆయన వెంట ఉంటుంటారు. ఏనాడు సొమ్ము ఇయ్యడాన్ని వాళ్ళు మానేస్తే ఆ పై అధికారి వీళ్ళు వెంటనే మానేస్తారు. అవునా? కానీ నిత్య సూర్యులు అలాంటి వాళ్ళు కాదు. ఆయన వాళ్ళందరినీ ఆయన దగ్గర పెట్టుకోవడమే గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యులం అని భావిస్తూ ఉంటారు. ఎక్కడైనా శ్రీ మహావిష్ణువు వెళ్ళాలి అంటే ముందుగా గరుడు ఉంటాడే, గరుడి కళ్ళు చాలా తీక్ష్ణమైనవి. కొన్ని వందల మైళ్ళ దూరాన్ని అలా పరిశీలించి చూడగలిగిన శక్తి కలిగినవి. ఆకాశంలో గరుడ పక్షి ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఉన్న గరుడ పక్షి సముద్రంలోంచి అప్పుడే నిడిపోయిన శరీరం కలిగిన బలమైన పాములా వస్తూ ఉంటే ఒక్కసారి అలా దూకి అంత వేగంతో దాని కంఠాన్ని పట్టుకుని అది విపరీతమైన బాధతో అలా గిరగిరగిరగిరా తిరిగిపోతూ ఉంటే ఆ కాళ్ళతో గట్టిగా పట్టేసుకుని అమాంతంగా చెట్టు మీదకి తీసుకెళ్ళిపోతుంది. అంత తీక్షణమైన కళ్ళు ఉంటాయి, అంత వేగంగా ప్రయాణించగలుగుతుంది. అటువంటి గరుడు విష్ణు వెడుతున్నప్పుడు 4 దిక్కులా చూస్తాడు. ఎవరైనా విష్ణువు మీద ఉపద్రవాన్ని చెయ్యాలని, దాడి చెయ్యాలని ఆలోచించేవాళ్ళు ఉన్నారా అని. రెండవ వాడు అనంతుడు. శక్తి ఇంత అనేది లేనటువంటి వాడు, అంతము లేని శక్తి కలిగిన వాడు అనంతుడు. మహావిష్ణువుకి కావలసినటువంటి ఏ చక్రం ఉందో, ఏ శంఖం ఉందో, ఏ ఇతరమైన లాంఛనాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ఉన్నది లేనిది నిరంతరం పరిశీలిస్తూ ఉంటాడు ఆయన. మూడో ఆయన పేరు విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేనుడిని సేనాధిపతి అయినటువంటి వాడిని
మహావిష్ణువు అలా తన్ని తీసుకెళ్తూ ఉంటాడు. విశ్వక్సేనుడు సేనాధిపతి కాబట్టి అన్ని విధాలైనటువంటి ఆ ఆయుధాలు ఉన్నాయా లేదా, అవన్నీ కూడా వాడకానికి వీలుగా ఉన్నాయా లేదా, ఇవన్నీ పరిశీలిస్తూ ఉండేవాడు విశ్వక్సేనుడు. అంచేతనే విశ్వక్సేన ఆరాధన చేయకుండా ఏది చేయరు. అలాగే పాంచజన్యం, ఇలా కొందరు ఉంటారు. ఇవన్నీ కూడా నిత్య సూరులు. ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా, దేవతల్లో సాధ్య దేవులు అని కొందరు ఉంటారు. వాళ్ళు ఒకటి ఆలోచించారు, మేము ఎప్పుడూ కూడా మహావిష్ణువుతో ఉండిపోవాలి, మేము ఉండే లోకాల్లో ఉండమని. ఇప్పుడు కూడా కొద్దిగా ఈ పురాణ ఇతిహాసాల లోకంలోకి బాగా ప్రచారం అవ్వడం ప్రారంభమయ్యాక చాలామంది పదవి విశ్రాంతిని పొందాక ఎక్కడైనా మంచి చోట్లో ప్రశాంతంగా మనం ఉందాం భార్యాభర్తలం అనే ఆలోచనకి వచ్చి అక్కడ చిన్నదైనటువంటి ఒక ఇంటిని తాత్కాలికమైనటువంటి వసతులు మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసుకుని ఎంతో ఆనందంగా కాలక్షేపాన్ని చేస్తున్నారు దైవ ధ్యానంతో. అర్థమవుతుందా? ఈ విధానం ఇప్పటిది కాదు, అప్పుడు సాధ్యదేవులు ఉండేవారు. ఆ సాధ్యదేవులు అక్కడికి వెళ్ళి మహావిష్ణువు దగ్గరే ఉంటూ ఎప్పుడు మమ్ము మహావిష్ణువు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. మహావిష్ణువు బాగా గమనించి నాకం స్వర్గాన్ని ఇచ్చాడు వీళ్ళందరికీ, ఉండండి అయ్యా ఇక్కడ అని. కం అంటే సుఖం, అకం అంటే అకం, సుఖానికి వ్యతిరేకం ఏమిటి? దుఃఖం. నా అకం, దుఃఖం లేనిది అంటే ఏమిటి? సుఖం మాత్రమే ఉండేది. నాకము అంటే సుఖం మాత్రమే ఇచ్చేది. సుఖం అంటే వేసంకాలంలో మనం ఉన్నప్పుడు అమాంతంగా చల్లగా మేఘ ఒకటి వచ్చి మంచి గాలిని అలా పంపించింది అనుకోండి, దాన్ని సుఖం అనుకోకూడదు. అది ఏ సుఖం? భౌతిక సుఖం. అది కాదు, మానసికమైన సుఖం. పిల్లవాడు చక్కగా పరీక్షను రాశాడు, అమ్మాయికి చక్కని సంబంధం కుదిరింది. ఇది ఏ సుఖం? భౌతిక సుఖం కాదు, మానసిక సుఖం. ఈ మానసిక సుఖాన్ని బాగా ఇచ్చేవాళ్ళు, బాగా పొందినటువంటి వాళ్ళు ఎవరంటే సాధ్యదేవులు. వాళ్ళు స్వర్గంలో ఉంటూ ఉంటారు. అంచేత ఈ స్వర్గంలో ఉండే సాధ్యదేవులు అలాగే శ్రీ మహావిష్ణువు వెంట నిరంతరం వెడుతూ ఉండేవాళ్ళు, శ్రీ మహావిష్ణువుకి ముందుగా వెళ్ళేవాళ్ళు అయిన ఏ పరివారం ఉన్నారో వీరందరినీ కూడా జ్యోతిర్గణము అంటారు. కేవలం మహావిష్ణువుని నిరంతరం జాగ్రత్తగా చూస్తూ ఉండేవాళ్ళు అని అర్థం. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు భారతంలో చెప్తాడు వ్యాస మహర్షి, కృష్ణుడు ఇటు అటు ఇద్దరిద్దరిని ప్రారంభించండి. శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశ్చతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సంకీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణ సర్వతశ్చక్షురనీశ శాశ్వత స్థిరః భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అర్చిష్మానశ్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరత ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిహా వీర శౌరిః శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిహా హరిః కామదేవః కామపాలః కామీ కాంతకృతాగమః అనిర్దేశవపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తిరణామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః
చిన్న సంశయ. సంశయము అంటే ఈ పని చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే పని ఆగిపోతుంది కదా, ఏమైనా సరే చేద్దాం, అబ్బో వద్దు, ఇలా అటు ఇటు ఇటు అటు తలకిందులయ్యేటటువంటి ఆలోచనతో మనం ఉంటే ఏ విధమైన నిర్ణయాన్ని చేసుకోలేనటువంటి స్థితిలో కనుక ఉంటే దాన్ని సంశయ స్థితి అంటారు. పాండవులిటు కౌరవులిటు ఉన్నటువంటి సందర్భంలో యుద్ధాన్ని చేసేద్దాం అని ఒక వర్గం వాళ్ళు కౌరవులు అనుకుంటూ ఉంటే యుద్ధం చేద్దామా అనే ఆలోచనలో పాండవుల్లో అర్జునుడు ఉన్నాడు. చంపకపోతే ఇంతకాలం వచ్చిన తర్వాత కురుక్షేత్రం అనేది జరగకపోతే మొత్తం మనకి రాజ్యం రాదు, కాబట్టి యుద్ధం చేయాల్సిందే. అయో చంపాల్సింది నా వాళ్ళనా, కాబట్టి ఆలోచిద్దాం, చేద్దాం, వద్దు, కాదు, అవును అని ఇలా తలకిందులవుతూ ఉండడం బుద్ధితో ఏదైతే ఉందో దాన్ని సంశయ స్థితి అంటారు. అర్థమైందా? అటువంటి సంశయ స్థితి మనకు కానీ కలిగినట్లయితే చాలా సందర్భాలు కలుగుతుంది. చిన్న సంశయ, చిన్న సంశయాయ నమః. ఆ విధమైనటువంటి అనుమాన స్థితిని పూర్తిగా చిన్న ఛేదించి అవతలపడాడు. ఓ వ్యక్తి యొక్క తల నరికేస్తే ఇక మళ్ళీ ఆ వ్యక్తి ఎలా జీవనం లేకుండా పోతాడో అలా సంశయ స్థితిని చిన్న తెగ్గొట్టగలిగిన శక్తి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు. అర్థమైందా? అనేకమైనటువంటి ఔషధాలన్నీ కూడా 1000 పేర్లతో మనకు కనిపిస్తాయి విష్ణు సహస్రనామంలో. జీవితంలో మనకు వచ్చేటటువంటి కష్టాలు 1000 మాత్రమే. అంచేత 1000 కష్టాలలో ఏ కష్టం మనకు వస్తుందో గమనించినటువంటి భీష్మ పితామహుడు 1000 కష్టాలకి 1000 నామాలని 1000 ఔషధాలుగా మన ముందుంచి మీకు ఏదైతే అది వాడుకోండి. 1000 ఔషధాల ఆ మొత్తం ఉండేటటువంటి పెట్టే మన దగ్గర ఉంది, కానీ దేనికి ఏది ఔషధమో తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఈ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే శీర్షికని కానీ వింటూ ఉన్నట్టయితే, ఆ మాధుర్యాన్ని మనం క్రోలుతూ ఉన్నట్టయితే దీనికి ఇది సరైనటువంటి ఔషధము అనే ఆలోచన మనకు కలుగుతుంది. చిన్న సంశయ, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, ఇతరమైనటువంటి జీవన వ్యావృత్తుల్లో ఏదైనా అనుమానం వస్తే దానికి సమాధానం మనకు కావాల్సి వస్తే పక్కింటి వాడినో, ఎదురింటి వాడినో, కార్యాలయంలో ఉండేవాడినో, ఆ కుర్చీలో కూర్చున్న వాడినో అడగడం కాదు. వాడు స్వార్థపరమైన ఆలోచనతో చెప్పచ్చు, లేదా దానివల్ల తనకి ఏ విధమైన లాభం కలుగుతుందనే ఊహతో చెప్పకపోవచ్చు కూడా. కానీ భగవంతుడు నాడే చిన్న సంశయ, చిన్న సంశయాయ నమః. ఒక్కసారి చదివితే తెలిసిపోతుందండి అన్ని సందేహాలు తీరిపోతాయా? కాదు. ఆ మొదటి శ్లోకం ఏదైతే ఉందో, విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్ భూత భృద్భావో భూతాత్మా భూతభావన చదివి చిన్న సంశయాయ నమః. మళ్ళీ తర్వాత 2 పాదాలున్న శ్లోకాన్ని చదివి మళ్ళీ చిన్న సంశయాయ నమః. మళ్ళీ 3వ 2 పాదాల శ్లోకాన్ని చదివి మళ్ళీ చిన్న సంశయాయ నమః అని 108 శ్లోకాలని చదివినట్టయితే నన్ను ఈ వ్యక్తి సంశయం కలిగిన వాడు అడుగుతున్నాడు, అంచేత చిన్న సంశయుడు అనే పేరు నాకుంది కాబట్టి ఆ పేరుని నేను సార్థకం చేసుకోవడం కోసమని ఇతనికి ఆ అనుమానాన్ని తీరుస్తాను అనే అభిప్రాయంతో అనుమానాన్ని పూర్తిగా తొలగిస్తాడు. అర్థమైందా? చిన్న సంశయాయ నమః. తెలుస్తుందా? విష్ణు సహస్రనామం అందుకు బాగా పనిచేస్తుందనే విశేషాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సందర్భాన్ని ఒకటి ఆలోచిద్దాం. ఏం చేయాలి మనం అని ఆలోచించారు ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళు. పాండవులందరూ అరణ్యాల్లో తిరిగారు. వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చామనుకోండి, జీవితంలో మళ్ళీ మనకి రాజ్యం రాదు. రాజ్యం రాకుండా ఉండాలి అంటే
పాండవులు మన మీదకి యుద్ధానికి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇది ఆలోచన. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కలిసి ఆలోచించి కృష్ణుడిని రాయబారిగా పంపిద్దాం అనుకున్నారు. అక్కడే పొరపాటు. కృష్ణుడు ఎట్లాంటి వాడు? చిన్న సంశయాయ నమః, అనుమానాన్ని తెగ్గొట్టే లక్షణం కలిగిన వాడు. అవును కదా? ఈయన పంపిద్దాం. ఆయన కూడా ఎగురుకుంటూ నేను పెడతా అన్నాడు. ఎందుకని? మగమాటం లేకుండా మాట్లాడేటువంటి వాడు కాబట్టి. మగమాటం అసలు ఆయనకు ఉండదు, అస్సలు ఉండదు. జీవితంలో పిల్లలారా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మగమాటం లేకుండా ఉండడం. ఏమనుకుంటారో అని మొహమాట పడితే జీవితంలో ఎప్పుడూ మనం ఎదగలేవు. అలా అని చెప్పి మొహం చెడ్డుకుని చెప్పడం కాదు, నిదానమైనటువంటి పద్ధతిలో ఎదుటివాడి బుద్ధిలోనికి చేరి ఆ పిల్లవాడు చెప్పింది నిజమే సుమా అని అవతలివాడు అర్థం చేసుకునేలాగా మనం చెప్పాలి. చెప్తే జీవితంలో విజయాన్ని సాధించుకోగలం. అంచేత చిన్న సంశయ, ఈయనైతే తెగ్గొట్టి పడేస్తాడు అనే అభిప్రాయంతో పంపితే కృష్ణుడు చెప్పేశాడు, మీరు రాజ్యాన్ని ఇయ్యకుండా ఉండేందుకని ఈ రాయబారాన్ని పంపిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాన్ని తెచ్చుకునేందుకు యుద్ధాన్ని చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఇంతకాలం అరణ్యాల్లో తిరిగారు కాబట్టి ఇప్పుడు రాజ్య సౌఖ్యాన్ని అనుభవించాలి అని అనుకోవడం తప్ప. కాబట్టి నన్ను అడిగితే ఏం తప్పు కాదు, కాబట్టి వాళ్ళు యుద్ధానికి రావడమే చాలా మంచిది అన్నాడు. ఊరి నాయన ఇలా మాట్లాడితే ఇంకేముంది, వాళ్ళు యుద్ధానికి రాకూడదు, మేము రాజ్యాన్ని ఇవ్వకూడదు, ఇలాంటి సందర్భం ఉంటే బాగుంటుందని అంటున్నప్పుడు చిన్న సంశయాయ నమః, అనుమానాన్ని తెగ్గొట్టేస్తూ గుర్తుంచుకోండి, మీకేదో రాజ్యం ఉందని అనుకుంటున్నారు కౌరవులు. ఈ రాజ్యం శాశ్వతం కాదు, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. పాండవులకి అమోఘమైనటువంటి మొత్తం ఆయుధ బలం ఉంది, మీకంతటి ఆయుధ బలం లేదు. పాండవులకి తెగింపు ఉంది, మీకు ఆ తెగింపు లేదు. పాండవుల్లో ఐక్యభావం ఉంది, మీలో ఐక్యభావం లేదు. పాండవులకి జనం అందరి కూడా సహాయ సంపత్తి ఉంది, మీకు అది లేదే లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు హస్తిపురంలో ఉన్నప్పటికీ కూడా, హస్తినాపురం అంటారు కానీ నేను అసలు పేరు హస్తిపురం, హస్తిపురంలో ఉన్నా కూడా మిమ్మల్ని ఆదరించిన వాడు లేడు. వాళ్ళు అరణ్యాల్లో ఉన్నా కూడా వాళ్ళని తలుచుకోనటువంటి వాళ్ళు లేరు ఈ ఊళ్ళో. అంచేత ఖచ్చితంగా పాండవులు అక్కడున్న రాజరికాన్ని చేయగలరు, మీరు ఇక్కడే ఉంటున్నా కూడా రాజరికానికి సరిపోరు. అంచేత నా అభిప్రాయం ఏంటంటే మీరు రాజ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళు యుద్ధాన్ని మానాలి. మీరు రాజ్యాన్ని ఇవ్వకపోతే వాళ్ళు యుద్ధం చేసి తీరుతారు. మీరేదో గొప్పవాళ్ళు అని అనుకుంటున్నారు, మీరు ఏ విధంగానూ గొప్పవాళ్ళు కానీ కాదు. ఒక్క అర్జునుడి ధాటికి ఆ విరాట కొలువులో ఉన్నప్పుడు ఒక్క అర్జునుడి ధాటికి మీరందరూ ఏమాత్రం నిలవలేక అకస్మాత్తుగా ఈ హస్తిపురానికి పరిగెత్తుకొచ్చేశారు, వేగంగా వచ్చేశారు. వాళ్ళు అక్కడుండి కూడా 5గురిలో ఒక్కడితో విజయాన్ని సాధించుకోగలిగారు. అంచేత నా ఉద్దేశం, మీరు రాజ్యాన్ని ఇచ్చేస్తే మీకు ఇబ్బంది తొలుగుతుంది, వాళ్ళు యుద్ధాన్ని చేయకపోయినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడి లోకం అంతా సుభిక్షంగా ఉండగలుగుతుందని ఇంత తెగ్గొట్టి చెప్పాడు. ఇళ్లలో కొందరిలో ఒక్కొక్కడు నిజాన్ని నిజంగా మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఒక్కొక్కడు ఇటు కాస్త అటు కాస్త మాట్లాడుతూ ఉంటాడు, వాడి వల్లే ప్రమాదం. కాబట్టి మొగమాటలు లేకుండా మాట్లాడాలి అనే యథార్థాన్ని తెలియజేస్తూ సంశయాన్ని పోగొట్టేటటువంటి వాడు పరమాత్మ అని తెలియజేస్తున్నాడు. బాగా గుర్తుంచుకోవాలి, చూసేటటువంటి అందరూ కూడా మొగమాటం అనేది లేకుండా మాట్లాడాలి. మొగమాటం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమొస్తాయి? అబద్ధాలు వస్తాయి, వంకరగా మాట్లాడడం వస్తుంది, ఏదేదో వస్తుంది. అబద్ధం తాత్కాలికంగా విజయాన్ని సాధిస్తుంది, కానీ కొంతకాలం అయిన తర్వాత పూర్తి అబద్ధం అనే విషయం 10 మందిలో తెలిసి పెద్ద మనిషి తరహా పోతుంది. ఈ మాటని నమ్మకూడదురా వీడు చెప్పిన మాటని అనే కొత్తదైన అపకీర్తి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? అంచేత స్పష్టంగా మాట్లాడండి, మొగమాటలు లేకుండా మాట్లాడండి. మాట్లాడేది మాత్రం ఆలోచించి ఎదుటివాడికి అర్థమయ్యేలా జాగ్రత్తగా అలా బుద్ధిలోకి చేరేలా మాట్లాడండి. అది ఈరోజు విష్ణు సహస్రనామ ఈ శీర్షిక మనకి తెలియజేస్తున్నటువంటి సత్యం. ఇలాగే ఈ శీర్షికని
ఆదరిస్తూ ఉండాలని, ఆ పరమేశ్వరుడు మనందరినీ నిరంతరం చల్లగా చూస్తూ ఉండాలని ఆ దైవానికి సాష్టాంగపడుతూ మోకరిల్లుతూ ఓం నమో వెంకటేశాయ.